సో ఫస్ట్ మనం ఏంటంటే ఎస్కేల్లో మీకు ఐ మీన్ జస్ట్ పైన డిస్కస్ చేద్దాం. సో ఓకే. ఎస్కేల్లో మనకి ఎస్కేల్ కమాండ్స్ ఉంటాయి కదా, అవి మీకు తెలుసు కదా. ఐ మీన్ సో డిడిఎల్, డిఎంఎల్, డిఎంఎల్, డిడి, ఎస్ఎస్పిఎస్ బ్రో ఏమంటారు? టీసీఎల్ అని ఉంటుంది. ఓకే. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే. మళ్ళీ డీసీఎల్ అని ఉంటుంది, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే. సో మనకి డిడిఎల్ డిడిఎల్ వచ్చే వరకు ఏమేమి ఉంటాయి మనకి. ఆ, ఈ ఇన్సెట్, ఇవి కూడా మీకు డెవలపర్ రోల్ ఇచ్చారా. యా బ్రో. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. డిడిఎల్ అనేది, డిఎంఎల్, టీసీఎల్, డిసి. ఓకే. సో మీరు ఆ, మీకు ఇవి తెలుసా బ్రో, ఐ మీన్ క్రియేట్ కమాండ్. యా, క్రియేట్, డిలీట్, రిమూవ్, ఇవే కదా బ్రో. యా, ఆల్టర్. డ్రాప్, యా. ట్రంకేట్, సో డిఎంఎల్కి వచ్చేవరకు డిలీట్, డిలీట్ ఉంటుంది, ఇన్సెట్ ఉంటుంది, యా. అప్డేట్, ఇంకా డిలీట్. యాక్చువల్లీ నేను ఒక్కసారి నేర్చుకున్నాను బ్రో ఇది డేటా సీక్వెల్, కానీ తర్వాత యాక్చువల్లీ నేను ఇంప్లిమెంట్ చేయలేదు బ్రో. అది యాక్చువల్లీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. యా. సో ఎందుకంటే ఆ, ఈ ఎస్కేల్ ఎట్లా అంటే మనకి ప్రాక్టీస్ చేస్తేనే మనకి గుర్తుంటుంది అనమాట, లేకుంటే ఓకే. ఎక్కువ అర్థం అవుతుంది. ఓకే. సో యాజ్ ఏ డెవలపర్ మీకు ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఈ ఇన్నర్ జాయిన్స్ కంటే ముందు ఒక క్వైరీ రాయడం రావాలి. అంటే క్వైరీ అంటే బేసిక్ క్వైరీస్ ఎట్లా. ఓకే. ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తారంటే, సాయిరామ్ నాకు ఒక టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ చేయి, అందులోకి డేటా ఓకే. లోడ్ చేయంటారు. సో యా. యా. అప్పుడు ఏం చేయాలి, నువ్వు స్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఆ, లేకుంటే ఉన్నదాన్ని మోడిఫై చేయాలి, లేకుంటే ఉన్నదాన్ని తీసేయాలి అట్లా అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఆ, ఈ డీటెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ కమాండ్స్ అనేటివి. సో మెయిన్ ఇవి రావాలి. అంటే డిడిఎల్ అంటే ఏంటంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అనమాట. ఓకే. డెఫినిషన్ లాంగ్వేజ్. సో ఓకే. ఇందులో ఏంటంటే, సో మెయిన్గా ఒక స్ట్రక్చర్ అంటే ఎట్లా అంటే, మీకు ఒక టేబుల్ క్రియేట్ చేయడం. ఆ టేబుల్లో వాళ్ళు ఓకే. చెప్తారు, నాకు ఒక 10 కాలమ్స్ కావాలి, 10 కాలమ్స్ నాకు ఇవి ఇవి కావాలని చెప్తారు. సో ఓకే. ఆ 10 కాలమ్స్ ఏంది, అసలు ఆ ఫార్మాట్ ఏంది, అవి మీకు రావాలన్నమాట. ఓకే. సో అవి వస్తేనే మనకేందంటే ఆ, తర్వాత మీరు జాయిన్ చేయగలుగుతారు. ఓకే. హలో. సో యా బ్రో. సో ఎట్లా యా. అంటే యా. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఉంది. ఓకే. క్రియేట్ ఎట్లా యూజ్ చేయాలి, ఐ మీన్ క్రియేట్ టేబుల్, ఓకే. టేబుల్ నేమ్. సో తర్వాత వచ్చేసి క్రికెట్ టేబుల్ అంటే డేటాబేస్ కదా బ్రో. లేదు లేదు. సో మనకి మామూలుగా ఈ SQL లో మనకి స్కీమా ఉంటుంది అనమాట. ఓకే. స్కీమా స్కీమా, అంటే సారీ. ఏంటంటే స్కీమా అంటే యాక్చువల్లీ. ఏంటంటే ఒక ఫోల్డర్ అనుకోండి. ఓకే. ఆ ఫోల్డర్లో వచ్చేసి మనకు కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఆబ్జెక్ట్స్ అంటే ఏంది, టేబుల్. మెయిన్గా మనం యాజ్ ఎ డెవలపర్ ఉండండి, టెస్టర్ ఉండండి, ఎవరైనా ఉండండి, మెయిన్గా మనం యూజ్ ఓకే. చేసే టేబుల్. ఓకే. టేబుల్ అంటే ఏంటంటే ఒక ఎక్సెల్ తీసుకోండి. ఎక్సెల్లో మనకి ఏముంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. యా. అట్లానే డేటాబేస్లో కూడా మీకు క్వైరీ రన్ చేసి చూపిస్తాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏముంది, ఇవి ఇట్లా హారిజెంటల్ ఉన్నాయని రోస్, యా. వర్టికల్ యా. ఉన్నాయని కాలమ్స్ అంటాం. కాలమ్స్. యా. సో
వీటికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ లెట్స్ సి. సో వాటికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ యా. స్ట్రక్చర్ అనేది మీరు క్రియేట్ చేయాలి. అంటే స్ట్రక్చర్ అంటే ఏంది? మనకు వచ్చేసి స్ట్రక్చర్లో కాలమ్ నేమ్, దాని డేటా టైప్, డేటా లెంత్. సో ఈ మూడు ఇంపార్టెంట్. అది మనం ముందు డిస్కస్ చేద్దాం. సో ఆబ్జెక్ట్స్ అంటే టేబుల్, టేబుల్ తర్వాత వ్యూస్ అన్నమాట. వ్యూస్ తర్వాత ఇంకేముంటాయి? ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ తర్వాత స్టోర్డ్ ప్రొసీజర్స్, ఓకే. ఇంకా ఇండెక్సెస్ అంటారు. సో మళ్ళీ ఇంకా సో ఇక్కడ వరకు చేయాలి. సో ఇవన్నీ కూడా కలిపితే ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎట్లుంటాయి ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను టేబుల్ స్ట్రక్చర్ ఎట్లుంటుందో. ఓకే. ఐ మీన్ స్కీమా. సో ఇది డేటాబేస్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మీది ఒక ప్రాజెక్ట్ ఉంది, లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంది అంటున్నాం. ఓకే. ఒక ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది. మార్కెటింగ్కి మీరు ఏం చేసినారంటే ఎంఏ లెట్స్ సే ఏబిసి మార్కెటింగ్ ప్రాజెక్ట్ అనుకుందాం. సో ఈ పేరు మీద మనకి ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చాలా డేటాబేస్, ఎయిదర్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ చాలా డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఈచ్ ప్రాజెక్ట్కి ఒక స్కీమా క్రియేట్ చేయొచ్చు. సో వాడు ఏం చేస్తాడంటే ఒక కంపెనీలో ఒక డేటాబేస్ క్రియేట్ చేసేస్తాడు. లెట్స్ ఏ ఓకే. సమ్ విప్రో, ఏదో ఇన్ఫోసిస్. సో వాడు ఒక ప్రాజెక్ట్ డేటాబేస్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్లో స్కీమాస్ క్రియేట్ చేస్తాడు, అంటే ఫోల్డర్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ స్కీమాలో ఇక్కడ పబ్లిక్ ఒకటే ఉంది. నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే క్రియేట్ స్కీమా, ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లో ఫోల్డర్స్ లాగా ఫోల్డర్స్ లాగా స్కీమాస్. పెట్టుకోవచ్చు. Hmm. యా. ఇక్కడ చూడండి వచ్చేసింది. సో ఇందులోకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి. అగ్రిగేట్స్, అంటే ఈ పర్టికులర్ డేటాబేస్ కి అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఓకే. కొంచెం నేర్చుకోవడానికి ఈజీ ఉంటుంది. ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే. మళ్ళీ మీరు ఇవి కూడా నేర్చుకోవాలి. మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటే మెటీరియల్ ఏంది, వ్యూస్. ఓకే. ఆపరేటర్స్ అంటే ఏంది, ప్రొసీజర్స్, సీక్వెన్సెస్ అని ఉంటుంది, టేబుల్స్, ట్రిగ్గర్స్, టైప్స్, వేవ్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఓకే. మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది స్టోర్ ప్రొడ్యూస్ యాజ్ ఎ డెవలపర్. టేబుల్స్, వ్యూస్, ఫంక్షన్స్, స్టోర్ ప్రొడ్యూసర్స్. ట్రిగర్స్ ఓకే. అనేవి మనం యూజ్ చేయం. సో అది డిఫరెంట్ పార్ట్ అనమాట. అడ్మిన్స్ యూజ్ చేస్తారు. అంటే ట్రిగర్స్ ఎట్లా కాన్సెప్ట్ అంటే సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎట్లా నోటిఫికేషన్ అనుకోండి, సింపుల్ చెప్పాలంటే నాకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద సంథింగ్ ఒక డేటా అనేది ఇన్సెట్ అయింది. ఓకే. అది నాకు ఇన్సెట్ అయిందని చెప్పి ఇంకో టేబుల్లో నాకు ఒక ఎంట్రీ వస్తుంది అనమాట. ఆ, ఇట్లా ఎంప్లాయీస్ టేబుల్ ఉంది, ఆ ఎంప్లాయీస్ టేబుల్లో ఒక రికార్డ్ ఇన్సెట్ అయింది అని చెప్పి ఆ రికార్డ్ డీటెయిల్స్, కానీ ఆ ఈవెంట్ డీటెయిల్స్ అంటే ఈ టైంకి ఇన్సెట్ అయింది అని చెప్పి నోటిఫికేషన్ అనమాట. సో ఓకే. దాన్ని ట్రిగర్స్ అంటాం. అది మనం కాదు, అడ్మిన్స్ పెట్టుకుంటారు. ఓకే. సో డిఎంఎల్స్ మీద అంటే ఎప్పుడైనా డేటా ఇన్సెట్ అయినా, డిలీట్ అయినా, అప్డేట్ అయినా, సమ్ ఒక ఈవెంట్ జనరేట్ అవ్వాలన్నట్టు పెట్టుకుంటారు. ఓకే. సో టేబుల్స్, వ్యూస్, ప్రొసీజర్స్, ఇంకోటి ఏంటి బ్రో? ఇండెక్సెస్ అని ఉంటాయి. ఇవి కూడా అంత యూజ్ చేయం. మోస్ట్లీ మనం టేబుల్స్, వ్యూస్, ఫంక్షన్స్, స్టోర్ ప్రొసీజర్స్ ఇవి ఫోకస్ చేసుకొని సరిపోతుంది. ఓకే. సో ఇది మామూలుగా ఉండే స్కీమా. సో స్కీమాలో ఫస్ట్ ఏంది మనకున్నది, మీరు ఏది క్రియేట్ చేయాలన్నా ఒక 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 ఫార్మాట్ ఫాలో అవుతాం అనమాట మనం. ఓకే. అంటే ఇప్పుడు ఆ, మనకి ఎట్లా అంటే ఏబిసిడీలు నేర్చుకుంటే ఆ ఏబిసిడితో మీ ఏ సెంటెన్స్ అన్నా ఎన్ని వర్డ్స్ అన్నా ఫామ్ చేయొచ్చు. సేమ్ ఓకే. అట్లనే మనకి ఎస్క్యూఎల్ ఏంటంటే మీరు ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఒక్కటి నేర్చుకున్నారు అనుకోండి, దీంతో మనం ఓకే. ఏ క్వైరీ అయినా రాయొచ్చు. ఇంకోటి ఇది ఓకే. కాకుండా మనకి కొన్ని, మీకు సింపుల్ చెప్తా. మనకి యాజ్ అ సిలబస్ ఏముంటుందో ఎస్క్యూఎల్ కమాండ్స్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి సమ్ డేటా క్వైరీస్ అన్నమాట. అంటే క్లాజెస్ అంటారు. క్లాజెస్ అంటే ఎగ్జాంపుల్ వేర్ క్లాజ్, గ్రూప్ బై, ఇవన్నీ కూడా మనం క్వైరీలో యూజ్ చేస్తాం. ఆర్డర్ బై. సో ఇవన్నిటిని ఎక్కడ యూజ్ చేస్తాం?
దానికి ఫార్మాట్ ఏంది అట్లా. ఇంకోటి వచ్చేసి అగ్రిగేటివ్ ఫంక్షన్స్. అగ్రిగేటివ్ ఫంక్షన్స్ అంటే మనకు మామూలుగా మ్యాథ్స్ ఉండేటివి. అంటే ఏంది? సమ్, యావరేజ్, మినిమం, మాక్సిమం, యా. కౌంట్. సో ఈ వేర్ క్రాస్ ఆర్డర్ బై ఇంకోటి గ్రూప్ గ్రూప్ బై. బ్రో. వేర్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఆ, ఈ గ్రూప్ బై అంటే ఎక్కడ యూజ్ చేస్తాం? ఆర్డర్ బై యూజ్ చేసినప్పుడు ఏం యూజ్ చేస్తాం? సో ఆర్డర్ బై అంటే ప్రైజింగ్ ఆర్డర్ కావాల్సినప్పుడు అవును. అసైనింగ్ డిసైనింగ్ యూజ్ చేస్తాము. సో గ్రూప్ బై ఉన్నప్పుడు ఏ గ్రూప్ తోటి లింక్ అయి ఉంది, హ్యావింగ్ యూజ్ చేస్తాం అక్కడ. అవును. సో వేర్ ఉన్నప్పుడు, సో వేర్ కి మెయిన్ క్వశ్చన్ వచ్చేసరికి హ్యావ్ కి, వేర్ కి హ్యావ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు అంటే ఓకే. ఓకే. లైక్. యా. సో ఇవి ఐడియా ఉన్నాయి బ్రో. యా యా యా, నేను చెప్తాను అది. సో యా కానీ ఓకే, చెప్పండి అంటే బ్రో. సారీ సారీ టు డిస్టర్బ్. యా యా యా, నాకు అర్థమైంది. సో అంటే మీకు కొన్ని అంటే డౌట్స్ ఉన్నాయి అనమాట దీని మీద. సో యా. అదే అంటే మీకు అసలు ఏం తెలుసు ఏం తెలియదు దాన్ని బట్టి మనం సెషన్ కవర్ చేసుకోవచ్చు యా. అట్లానే. సో ఇంకేముంది? ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ అంటే ఏంది? ఇప్పుడు మీకు డేటా టైప్స్ సింపుల్ ఏముంటాయి బ్రో? డేటా టైప్స్ అంటే డేటాని ఎన్ని ఇంట్. విధాలుగా ఉంటుంది. యా, ఇంట్ క్యార్. ఆ, అంటే దానికి ఇంకా పైన హైయర్ లెవెల్ సింపుల్గా టెక్స్ట్ బైనరీ అంటే. ఫార్మాట్ ఉంటుంది. ఇంకే ఓకే. ఫార్మాట్ ఉంటుంది? న్యూమరికల్. న్యూమరికల్ కరెక్ట్. నంబర్ ఫార్మాట్ ఉంటుంది, డేట్ ఫార్మాట్ ఉంటుంది. ఈ యా. మూడింటి మీద మనకు ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఓకే. ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సో ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఓకే. జాయిన్స్ సింపుల్ బ్రో. మీకు జస్ట్ ఇవి వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎస్క్యూఎల్ కమాండ్స్, ఓకే. క్లాజెస్, అగ్రిగేటివ్ ఫంక్షన్స్, మళ్ళీ ఇంకా సమ్ డేటా టైప్ ఫంక్షన్స్ రిలేటెడ్ టు ఈచ్ డేటా టైప్ ఫంక్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకా ఓకే. ఇవి అనలిటికల్ ఫంక్షన్స్ అంటారు అనమాట. అంటే ఓకే. రో నంబర్, ఓకే. మళ్ళీ ఇంకా ర్యాంక్, టెన్స్ ర్యాంక్. అంతే, ఇంకా మీకు ఏం అవసరం లేదు. ఇవి ఓకే. నేర్చుకోండి. ఇండెక్సెస్ బ్రో. ఓకే. ఓకే, ఇండెక్సెస్ ఇప్పుడు ఇండెక్సెస్. అవసరం లేదు బ్రో. ఇండెక్సెస్ యా. అనేది కొంచెం డెప్త్ కాన్సెప్ట్. ఓకే. దీనికంటే ముందు ఇవి రావాలి మనకి. ఇవి కానీ, ఓకే. లేకుంటే సబ్ క్వైరీస్ రాయడం కానీ. అంటే యా. యా. క్వైరీ లోపల క్వైరీ అంటే ఫస్ట్ ఒక క్వైరీ ఎట్లా రాస్తారో అర్థమైంది అనుకోండి. యా. తర్వాత అందులో లోపల ఇంకో క్వైరీ రాయొచ్చు అనమాట, నెస్టెడ్ క్వైరీ లాగా. సో సబ్ ఓకే. క్వైరీస్ ఎట్లా రాస్తాం, వ్యూస్ ఎట్లా యూజ్ చేస్తాం. సో ఇవి వచ్చినాయంటే చాలు. సో దాన్ని బట్టి ఓకే. మీరు నేర్చేసుకోవచ్చు. సో మీకు సింపుల్ ఒక క్వైరీ అనేది ఎట్లుంటుందో చెప్తా. అంటే ఆ, ఒక కాన్సెప్ట్ ఉంది బ్రో. ఓకే. ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూషన్ మెథడ్ అన్నమాట. అంటే మీరు ఎప్పుడు ఏ క్వైరీ రాసినా ఇదే రూల్ గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఓకే. ఆ క్వైరీ అనేది అదే ఫార్మాట్లో రావాలి. ఎట్లా రావాలి? ఎస్క్యూఎల్ క్వెరీ ఎగ్జిక్యూషన్ మెథడ్. మెథడ్. సో ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ ఉంటుంది. ఓకే. సెలెక్ట్ స్టార్ అని వస్తుంది, లేదా కాలమ్స్ వస్తాయి, కాలమ్ నేమ్స్ పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. తర్వాత వచ్చేసి ఫ్రమ్. ఫ్రమ్ ఏమొస్తుంది? ఫ్రమ్ టేబుల్. ఓకే. ఇది మీకు తెలిసిందే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని టైప్ చేసినాం అనుకో మనకి ఒక క్వైరీ వచ్చేస్తుంది. అంటే ఇది ఒక క్వైరీ అన్నమాట మనకి. టేబుల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో అట్లా కాకుండా మీరు ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టార్ తీసుకెళ్ళి నేను ఇక్కడ పెట్టి రన్ చేస్తా అంటే అవుట్పుట్ వస్తుందా? రాదు బ్రో. సో నేను చెప్పేది అదే. అంటే ఎస్క్యూఎల్ మీరు ఏ క్వైరీ రాయాలన్నా అది ఇన్సెట్ క్వైరీ ఉండొచ్చు, లేకుంటే అప్డేట్ క్వైరీ ఉండొచ్చు, లేకుంటే ఏది ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్కి ఇదే ఫార్మాట్ యూజ్ చేయాలి. సో బ్రో ఫ్రమ్ ఒక 2 minutes టేబుల్స్ బ్రో. తర్వాత. యా జస్ట్ యా యా. 2 minutes. ఒక్క ఓకే. ఓకే.
బ్రో క్యారీ ఆన్ బ్రో. సో మీరు వీటన్నిటికంటే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎస్క్యూఎల్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అన్నమాట. అంటే మీరు రాయడం ఎట్లా రాస్తారు, మనకి ఎస్క్యూఎల్లో బ్యాక్గ్రౌండ్ అది ఎగ్జిక్యూట్ అవ్వడం కూడా అలానే అవుతుంది. అంటే ఓకే. ఆ, రాయడం మాత్రం ఇలా రాస్తారు, కానీ అది ఫస్ట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడం మాత్రం అది స్టార్ట్ అయ్యేది ఫ్రమ్ నుంచి. అంటే ఫస్ట్ అది టేబుల్స్ తీసుకొని టేబుల్స్లో జాయిన్స్ చేసి తర్వాత వేరే క్లాజ్ యాడ్ చేసి ఇట్లా పోతుంది అనమాట. సో మీకు సింపుల్గా చెప్తాను చూడండి అసలు ఏది ఏమవుతుందని. సో సెలెక్ట్ ఓకే. అనేది ఏంటంటే కాలమ్స్ మనకి కావాలి కాబట్టి కాలమ్స్ సెలెక్ట్ చేస్తున్నా అని చెప్పడానికి సెలెక్ట్ క్వైరీ రాస్తాం, సెలెక్ట్ అని రాస్తాం. స్టార్ పెడితే అన్ని కాలమ్స్ వస్తాయి. కాలమ్ నేమ్ రాస్తే మనం ఏ కాలమ్ నేమ్స్ ఉన్నాయో అవి రాసాం అనుకోండి, ఆ కాలమ్ నేమ్స్ వస్తాయి. ఓకే. సో అట్లా. సో తర్వాత ఏంది, మనకి ఫ్రమ్ టేబుల్ అని పెడతాం. అంటే మీకు ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ పెడతారు. ఒకవేళ చాలా టేబుల్స్ యూజ్ చేస్తుంటే మనం జాయిన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది యూజ్ చేస్తాం అనమాట. అందులో ఏముంటాయి మనకి మెయిన్గా ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్. రైట్ జాయిన్. సో ఇంకోటి ఫుల్ అవుటర్ జాయిన్. అంటే నేను యా. జస్ట్ ఇది ఒక ఓవర్వ్యూ లాగా పైన పైన కాన్సెప్ట్ చెప్తున్నా. సో మనం కొంచెం డీప్కి వెళ్దాం. అంటే ఫస్ట్ బేసిక్స్ లా కవర్ చేసి తర్వాత కొంచెం డీప్కి వెళ్దాం. సో యా. వేర్ కండిషన్, వేర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఆ, మీరు ఇప్పుడు 100 రికార్డ్స్ ఉన్నాయి. 100 రికార్డ్స్లో నాకు ఓన్లీ ఒక కండిషన్ చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా ఒక కండిషన్ అప్లై అవుతుంది, అన్ని రికార్డ్స్ కావాలంటే మనకు వేర్ క్లాజ్ అనేది అవసరం లేదు. ఒకవేళ మీకు అన్ని రికార్డ్స్ నుంచి నాకు కొన్ని రికార్డ్సే కావాలి అన్నప్పుడు కండిషన్ యూజ్ చేస్తాం, దాన్నే వేర్ క్లాజ్ అంటాం. అంటే ఇక్కడ మనం ఫిల్టర్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అంటే ఇక్కడ దాకా వచ్చేసినాం. అంటే అన్ని కాలమ్స్ తీసుకుంటున్నా, ఎంప్లాయ్ నుంచి తీసుకుంటున్నా. ఇప్పుడు ఏంది, వేర్ ఇక్కడ వరకు ఎక్స్క్యూట్ చేద్దాం. సో నేనేమంటున్నా అంటే వేర్ ఏముంది, శాలరీ. ఓకే, ఇక్కడ ఏం రాస్తున్నా అంటే శాలరీ అనే ఒక కాలం ఉంది. అంటే మనకు ఓకే. వేర్ తర్వాత కాలం నేమ్ యూజ్ చేసి దీనిపైన కొన్ని ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు ఈ వేర్లో, కంపారిజన్ ఆపరేటరు, మళ్ళీ ఇంకా లాజికల్ ఆపరేటరు, మళ్ళీ ఇంకా ఈక్వల్ టు, లెస్ దెన్, మోస్ట్లీ ఇవే యూజ్ చేస్తాం. సో ఎప్పుడైనా కూడా ఇక్కడ ఒక కాలం వస్తుంది. అంటే మనం ఏ కాలం మీద ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటున్నాం ఒక కాలం నేమ్. తర్వాత మనకి ఇక్కడ ఈక్వల్ టు కానీ, ఈక్వల్ టు లేకుంటే లెస్ దెన్, ఇవన్నీ కంపారిజన్ అనమాట. లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఆర్ జస్ట్ గ్రేటర్ మినిట్ దెన్ బ్రో, ఆర్ ఈక్వల్ టు. ఏమనుకోకండి. నాట్ ఈక్వల్ టు అంటే ఇట్లా రాస్తాం, ఎక్స్క్లమేషన్ ఈక్వల్ టు. లేదంటే ఇట్లా కూడా రాయొచ్చు, దీన్ని నాట్ ఈక్వల్ టు అంటారు అనమాట. ఓకే. సో అంటే అవి కూడా కొంచెం డీప్ లెవెల్లో చెప్పమంటే అది చెప్తాను. అంటే ఐ మీన్ ఇన్ జనరల్ అవి అన్నిట్లో యూజ్ చేస్తామని చెప్పట్లేను. సో లెస్ దెన్ అట్లా అనుకుందాం. లేకుంటే మల్టీ లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఓకే ఇది అయినాక చెప్తా. సో నేను ఏమంటున్నా అంటే లెస్ దెన్ 10,000 వాల్యూ కావాలంట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సెలెక్ట్ స్టార్ అన్నప్పుడు నాకు అన్ని కాలమ్స్ ఇవ్వు, ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ టేబుల్ నుంచి వేర్ శాలరీ లెస్ దెన్ 10,000 అంటే 10,000 కంటే తక్కువ ఉన్న శాలరీ కూడా శాలరీ ఇవ్వు అని చెప్తున్నా. అంటే ఇక్కడ ఫస్ట్ ఎన్ని వస్తున్నాయి మనకి, 107 వస్తున్నాయి. నాకు అన్ని వద్దు, రన్ చేసిన. ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 88 మాత్రమే వచ్చినాయి. ఇక్కడ మీరు చూడండి. సో అన్ని కూడా లెస్ దెన్ 10,000 ఉన్నాయా. ఆహా, లేవు బ్రో. ఉమ్. సో అట్లా. సో నేను ఒక అంటే ఒక ఫిల్టర్ అప్లై చేసేసిన ఇక్కడ వేర్ కండిషన్లో. లేదు నాకేమంటున్నా అంటే ఈ ఫిల్టర్తో సింగిల్ ఇది ఏంటంటే సింగిల్ ఫిల్టర్ అన్నమాట, సింగిల్ కండిషన్. అదే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎట్లా రాస్తాం మనం.
ఒక ఆపరేటర్ యూజ్ చేస్తాం. అంటే ఒకటి కాదు, మొత్తం త్రీ అన్నమాట. లేకుంటే మేజర్లీ టూ అనుకోండి. లేదు, త్రీ త్రీ. ఏంటంటే లాజికల్లో అండ్, ఆర్, నాట్ అని ఉంటుంది. ఓకే. సో మేజర్లీ అండ్ ఆర్ నాట్ యూజ్ చేస్తాం. ఎట్లా? ఇప్పుడు చూడండి, అంటే సింగిల్ కండిషన్ కాబట్టి ఇది ఒకటి వచ్చింది. నేనేమంటున్నా అంటే, నాకు జాబ్ ఐడి ఉంది, ఈ జాబ్ ఐడి కాలం మీద కూడా ఫిల్టర్ కావాలి. అంటే ఓన్లీ ఈ ఐటీ ప్రోగ్రామ్ అనే వాళ్ళే కావాలి. అప్పుడు ఏం చేయాలి? అండ్. అంటే ఓకే. ఫస్ట్ మనకి ఎప్పుడైనా కూడా మీరు వర్క్ చేసే ముందు వాళ్ళు ఏం అడుగుతున్నారు అసలు అది అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ క్వైరీ ఏంటి, అది అర్థం ఓకే. చేసుకుంటే మీకు ఇది ఈజీ అవుతుంది. నేనేమంటున్నా ఓకే. అంటే, ఈ జాబ్ ఐడి మీద, శాలరీ మీద, ఈ రెండిట్లో నాకు కావాలి అని చెప్తున్నా. లేకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అన్నప్పుడు ఆర్ వస్తుంది. అంటే ఎయిదర్ దిస్ ఆర్ దిస్. లేదు, ఐ నీడ్ ఫిల్టర్ ఆన్ ద బోత్ క్వైరీస్ అన్నప్పుడు ఇది జాబ్ అండర్ స్కోర్ ఐడి ఈక్వల్ టు, మనం ఏం చేస్తామంటే, నంబర్స్ అనుకోండి, అది సింగిల్ కోట్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. లేకుంటే డైరెక్ట్ రాసేయచ్చు. ఓన్లీ టెక్స్ట్ రాసినప్పుడు మాత్రం మీరు సింగిల్ కోట్స్లో పెట్టుకోవాలి. ఓకే. ఐటీ అండర్ స్కోర్ పిఆర్ఓజీ. అంటే ఎగ్జాక్ట్ ఏదైతుందో ఎప్పుడైనా కూడా అది ఈ సింగిల్ కోట్స్లో ఉండాలి. అప్పుడే అది మ్యాచ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీరు చూడండి. ఓకే. సో వేర్ సాలరీ ఇస్ లెస్ దాన్ ఐటీ. ఇక్కడ రన్ చేద్దాం. సో ఐటీ యా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమైపోయింది? ఫస్ట్ 107 కాలమ్స్ కాస్త 88 అయినాయి. ఇప్పుడు 88 కాస్త 5 అయిపోయినాయి. ఎందుకంటే ఈ జాబ్ ఐడి ఐటీ ప్రోగ్రామ్ లెస్ దెన్ 10,000 కాంబినేషన్లో మనకున్న ఓవరాల్ టేబుల్లో 5 మాత్రమే. యా. సో అట్లా మీరు రాసే క్వైరీని బట్టి మనకి క్వైరీ అనేది డిఫైన్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు మీరు చూడండి, ఈ వేర్ కండిషన్లో మనం ఏమేం చేసినాం? వేర్ అనేది ఒక ఫిల్టర్ కండిషన్ అన్నమాట. సో అందులో ఈ కంపారిజన్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు, సారీ, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇవి యూజ్ చేస్తాం. దాంతోపాటు ఒకవేళ మల్టిపుల్ కండిషన్స్ ఉంటే లాజికల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సింపుల్గా లాజికల్ ఆపరేటర్, నేను ఇక్కడ ఇది అంటారు కదా, సో ఇక్కడ వరకు పక్కన పెట్టేయండి, ఇది వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇది రాసినప్పుడు నాకు ఏం రావాలి? ఎప్పుడైతే శాలరీ లెస్ దెన్ 10,000 ఉంటుందో అది మాత్రం రావాలి. వచ్చింది. నేనేమంటున్నా అంటే లాజికల్ ఆపరేటర్ ఈ నాట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈ నాట్ అనేది నాకు రివర్స్ వేలో కావాలి. అంటే ఏంటంటే శాలరీ అనేది లెస్ దెన్ 10,000 కాకుండా మిగతా అన్ని కావాలి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. దీని అర్థమైంది? అంటే నాకు లెస్ దెన్ 10,000 అనే శాలరీ కాకుండా మిగతా అన్ని అవుట్పుట్లు ఇవ్వు అని చెప్తున్నా. ఇక్కడ మీరు చూడండి, ఇన్ని ఉన్నాయి కదా. యా. సో లెస్ దెన్ 10,000 అయితే మనకి ఏం లేవు ఇక్కడ. కానీ 10,000 ఉంది, ఎందుకంటే మనం లెస్ దెన్ పెట్టుకుని నాట్ ఈక్వల్ టు 10,000 పెట్టలేదు కదా. సరే ఇట్లా పెడదాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, లెస్ దెన్ 10,000 మీకు ఏమైనా ఉన్నాయా? లేవు. అంటే నాట్ అనేది రివర్స్ వేలో మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇది కావాలి అన్నప్పుడు ఇలా యూజ్ చేస్తాం. ఇది కాకుండా ఇంకా వేరే కావాలి అన్నప్పుడు ఆ ఒక్క సినారియోని ఇగ్నోర్ చేసి నాట్ యూజ్ చేస్తాం. అట్లా. సో ఇక్కడ దాకా వేర్ కండిషన్. ఇక్కడ వరకు క్లియర్ కదా మీకు? యా బ్రో. సో ఇది అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ బై ఎందుకంటే మనకి సింపుల్ ఎందుకంటే, అంటే బ్రో ఇది మనకి వేర్ ఇప్పుడు నాట్ అండ్ ఇవి యూస్ చేసుకున్నాం కదా బ్రో, ఇవి మనకి ఆ, ఎలా తెలుస్తాయి బ్రో ఆ టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ప్రాక్టీస్ తోటేనా?
ప్రాక్టీస్ అంటే నేను ఏం చెప్తా అంటే నేను ఒక క్వైరీ ఇస్తాను నీకు, లేకుంటే మీకు సెషన్ అయిపోయినాక మీకు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ఎస్క్యూఎల్స్ ఇచ్చేస్తా. ఓకే. మీరు ఫస్ట్ ఏంటంటే ఒక క్వశ్చన్ చదవాలి. నేను క్వశ్చన్ ఏమంటానో చెప్తాను. సో గివ్ మీ ఏ క్వైరీ గివింగ్ ఆల్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ హూ హ్యాస్ salary లెస్ దెన్ 10,000. ఓకే. ఇక్కడ చూడండి, నేను ఏమంటున్నా, నాకు ఒక క్వైరీ ఇవ్వు, అందులో అన్ని ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి, ఎవరికైతే శాలరీ లెస్ దెన్ 10,000 ఉంటుందో. అంటే మీకు సో ఏమైంది ఇక్కడ? సో ఫస్ట్ సెలెక్ట్ హలో అంటే ఆ, అదే బ్రో. సెలెక్ట్ ఎం సెలెక్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉమ్, ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఉమ్, శాలరీ ఈజ్ లెస్ దాన్ 10,000. ఉమ్. సో నీకు క్వైరీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అంటే మీరు యా. అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడైనా, క్వశ్చన్ క్వశ్చన్ అంటే మీ దాంట్లో మన ఐటీ భాషలో ఏంది, రిక్వైర్మెంట్స్. ఓకే. రిక్వైర్మెంట్స్ అంటారు. ఓకే. యా. మీరు ఇది కూడా చూడాలి ఎప్పుడైనా, మీరు యాజ్ ఎ డెవలపర్ కదా, మీకు ఎస్క్యూఎల్ అనే కాదు, అంటే ఇన్ జనరల్ ఏమేమి కవర్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళాను, ఫస్ట్ ప్రాజెక్ట్ అర్థం చేసుకోండి. అంటే అర్థం చేసుకోవడం అంటే ఎట్లా, అసలు ఈ ప్రాజెక్ట్ వై, ఎందుకు ఓకే. చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, హౌ ఎలా చేస్తున్నాం. సో దాంతోపాటు మీరు ప్రాజెక్ట్లో ఎవరెవరితో వర్క్ చేస్తారు, అంటే మీ టీంలో ఎంతమంది ఉంటారు, సో అందులో ఎవరి రోల్ ఏంటి, అంటే రోల్స్, ఎవరి రోల్ ఏంటి, ఒకవేళ మనకి ఏమైనా అవసరం ఉందనుకో, ఈ మ్. పర్టికులర్ రీజన్కి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇదన్నీ తెలుసుకోవాలి మీరు. ఓకే. తర్వాత టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. అంటే అసలు మీకు ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, యా. ఈ ప్రాజెక్ట్కి మనకి ఎస్క్యూఎల్ కావాలి, తర్వాత ఇంకేమన్నా అడిషనల్ ఇంకేమన్నా కావాలా, యూనిక్స్ కావాలా, లేకపోతే ఇంకేమైనా టూల్ నేర్చుకోవాలా. సో ఇవి అనలైజ్ చేసుకోండి. తర్వాత మీకు వచ్చేసి యాజ్ ఏ డెవలపర్ అనే కాదు, ఒకవేళ మీరు ఐటీ ఇండస్ట్రీలో ఉంటే మీరు నేర్చుకోవాల్సింది కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎస్డిఎల్సి, ఎస్టిఎల్సి అంటారు. అంటే ఈ అజైల్ ఉంటుంది కదా, యా బ్రో. అజైల్ యాజైల్ మెథడాలజీస్ అనే. మెథడాలజీ. యా. సో అంటే ఏంటంటే, ఈ అజైల్ మెథడాలజీ ఏంటంటే, మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు ఓకే. ఆ, అసలు ఆ సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేస్తాం అంటే దానికి కొన్ని రూల్స్ యూస్ అంటే మనం ఫాలో అవుతాం అనమాట. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్, యా. రిక్వైర్మెంట్ లేకుండా మనం వర్క్ స్టార్ట్ చేయలేం కదా. సో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ వస్తాయి, తర్వాత ఓకే. మనం వాటిని అనలైజ్ చేస్తాం అనమాట. అనలైజ్ అంటే అర్థం చేసుకోవడం, అర్థం ఓకే. చేసుకున్న తర్వాత డెవలప్ చేస్తాం, యా. తర్వాత టెస్టింగ్ టీమ్కి పంపిస్తాం. సో యాజ్ ఎ ఓకే. డెవలపర్ మీకు ఈ టూల్స్ కూడా తెలియాలి. అంటే కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ టైమింగ్, ఈ గిట్ హబ్ ఉంటుంది కదా, గిట్ యా. హబ్ యా. కానీ గిట్ ల్యాబ్ కానీ, కొన్ని ఇవి యా. టూల్స్ ఉంటాయి, వీటిని కోడ్ వర్షనింగ్ టూల్స్ అంటాం. యా. అంటే కోడ్ని రిపోజిటరీ అనమాట, అక్కడ స్టోర్ చేసుకొని మనం ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాం. యా. కంట్రోల్ ఇంకోటి వర్షన్. కంట్రోలింగ్ వర్షన్. యా. డేటాబేసెస్ ఉన్నాయి, డేటాబేస్ని ఎట్లా అంటే యాజ్ మీరు ఇప్పుడు ఎస్క్యూఎల్ డెవలపర్ అనుకోండి, సో మీ దాంట్లో ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నారు, యా. ఇంకేమైనా అడిషనల్గా కావాలి, సో ఇవన్నీ చూసుకోండి అట్లా. సో ఓకే. ఇక్కడ మన దగ్గరకు వచ్చేవరకు మనకి, మీరు అడిగారు కదా అసలు మనకి ఎలా తెలుస్తుంది అని, సో మనకు మెయిన్గా రిక్వైర్మెంట్స్ అర్థమైనాయి అనుకోండి, మనం ఈ క్వైరీ రాసేయచ్చు ఇంకా. సో ఓకే. రిక్వైర్మెంట్ అనేది అర్థం చేసుకో, ఈ రిక్వైర్మెంట్ ఎందులో ఉంటుంది అంటే అజైల్లో మనం స్టోరీ అంటాం, స్టోరీలో ఉంటాయి ఓకే. ఇవన్నీ కూడా. ఓకే. స్టోరీలో ఎవరు పెడతారు, ఇద్దరు పిఓ ఆర్ బిఏ రోల్స్ ఉంటాయి. మీరు అజైల్లో మెయిన్గా నేర్చుకోవాల్సింది కూడా రోల్సే. అంటే ఎవరి రోల్ ఏందని తెలిస్తే మీకు రేపు ఏమన్నా ఇష్యూ వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే. సో పిఓ ఆర్ బిఏ అంటే బిజినెస్ అనలిస్ట్ అండ్ ప్రోడక్ట్ ఓనర్ ఎవరంటే, ఆ, వాళ్ళు మనకు కావాల్సిన, లేకుంటే మనం చేయాల్సిన వర్క్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తారు ఓకే. అట్లా. సో ఏం లేదు, సింపుల్గా మీకు నా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి ఇస్తాను. యా. యా. సో అది గోత్రం అయితే, అంటే అట్లీస్ట్
1-2 వీక్స్ ప్రాక్టీస్ చేయండి బ్రో. ఎక్కువేం అవసరం లేదు. ఓకే, ఓకే. సో అట్లా. సో ఇక్కడ యా. చూద్దాం. సో ఇక్కడ దాకా వచ్చింది. నేను ఏమంటున్నా, ఆల్ ఎంప్లాయీస్, అన్ని ఎంప్లాయీస్ కావాలన్నప్పుడు మనం స్టార్ పెట్టుకుంటాం. లేదు, నేను ఏమంటున్నా అంటే గివింగ్ ఎంప్లాయీ డీటెయిల్స్ లైక్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఇట్లా స్పెసిఫిక్ కొన్ని కాలమ్స్ మెన్షన్ చేస్తారు. ఓకే. సో అట్లా కాలమ్స్ మెన్షన్ చేసినప్పుడు మాత్రం మనం సెలెక్ట్ అవుట్పుట్లో, అంటే మీకు డేటాబేస్లో స్టోర్ అయిన స్ట్రక్చర్ చేంజ్ అవ్వదు. డేటాబేస్లో ఓ- స్టోర్ అయిన స్ట్రక్చర్ అనేది అలానే ఉంటుంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మనకు చూపించే విధానం మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే నేను ఎంప్లాయీ _ఐడి అని రాసినప్పుడు ఇది సెలెక్ట్ చేసి నేను రన్ చేస్తే నాకు కనిపించడము ఇక్కడ ఎంప్లాయీ ఐడి అని కనిపిస్తుంది, అని బ్యాక్ ఎండ్లో మాత్రం ఆ స్ట్రక్చర్ మాత్రం అలానే ఉంటుంది, అది చేంజ్ అవ్వదు. యా. కాన్సెప్ట్ అర్థమైంది కదా? యా, అర్థమైంది బ్రో. సో అట్లా. సో ఇప్పుడు వేర్ దాకా వచ్చినాం. వేర్లో ఈ లాజికల్, ఐ మీన్ ఇక్కడ దాకా వచ్చినాక గ్రూప్ బై ఎందుకు యూజ్ చేస్తామో చెప్తా. గ్రూప్ బై అంటే సింపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇది రాసిన నేను, ఇక్కడ చూడండి. గ్రూప్ బైలో నేను ఏమంటున్నా అంటే, ఎవరైతే సింపుల్గా, ఇప్పుడు నేను ఏం చూద్దాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఐటీ డిపార్ట్మెంట్లో. నేను వచ్చి ఫినాన్స్ యా. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. యా బ్రో. కొంతమంది వచ్చి నాన్ ఐటీ డిపార్ట్మెంట్లో, అట్లా కొన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారు. అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డిపార్ట్మెంట్ వైజ్ నేను డేటా చూద్దాం అనుకుంటున్నా. ఓకే. అప్పుడు ఏం చేయాలి నేను, అంటే ఒక డిపార్ట్మెంట్ అంతా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక సూపర్వైజర్ అన్నమాట. మీ కింద ఒక యా. 100 మెంబర్స్ ఉన్నారు. ఆ 100 మెంబర్స్ మీ కళ్ళ ముందు ఉన్నారు. మీరు అందరు ఒక దగ్గర ఉన్నారు, ఒక గుంపులాగా. ఓకే. అప్పుడు మీరు ఏం చేస్తారు, నేను చెప్తాను, ఎవరైతే మార్నింగ్ షిఫ్ట్ ఉన్నారో ఒక పక్క రండి, ఈవినింగ్ షిఫ్ట్ ఉన్నారో ఒక పక్క రండి అని చెప్తా. అక్కడ ఏమవుతుంది, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళంతా లెఫ్ట్ సైడ్ వస్తారు, ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళంతా రైట్ సైడ్, అంటే 2 గ్రూప్స్ అయినాయి అక్కడ. అంతే కదా? యా. యా. లేదు, 3 షిఫ్ట్స్ అనుకుందాం, అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, యా. అట్లా 3 గ్రూప్స్ అయినాయి. సో ఇక్కడ మనం బేస్డ్ ఆన్ వాట్ కండిషన్ ఇక్కడ గ్రూపింగ్ చేస్తున్నాం, షిఫ్ట్ని బట్టి. యా. సో షిఫ్ట్ని బట్టి ఇక్కడ గ్రూప్స్ అనేవి డివైడ్ ఎన్ని అయింది, ఉన్నాయో గ్రూప్ బై చేసాం. గ్రూప్ బై చేస్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ అంతే. మనకి ఎస్కేల్లో వాడు చెప్తాడు ఈ కాలం మీద మనం గ్రూపింగ్ చేయాలి అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు. నేనేమనుకుంటున్నా, జాబ్ ఐడి మీద చేద్దాం అనుకుంటున్నా. గ్రూప్ బై, ఇప్పుడు ఇక్కడ నాకేమవుతుందంటే, ఇక్కడ మీరు చూడండి, ఆ, ఆ, ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఐటీ ప్రోగ్రామ్ అన్ని సపరేట్గా కనిపిస్తున్నాయి. యా. సో ఇప్పుడు నేను ఇక్కడ గ్రూప్ బై జాబ్_ఐడి చేసినప్పుడు, రన్ చేసిన, కానీ ఒక రూల్ ఉంది. రూల్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు గ్రూప్ బై చేసినప్పుడు ఏదైతే కాలం యూజ్ చేస్తారో ఆ కాలంని మీరు సెలెక్ట్లో కూడా యూజ్ చేయాలి. అది ఒక రూల్. ఓకే. అర్థమైంది? ఇక్కడ చూడండి, నేను ఇందాక స్టార్ ఇవ్వలేదు, ఐ మీన్ కాలం నేమ్ ఇవ్వలేదు. వాడు ఎర్రర్ నేమ్ వచ్చింది, ఏదైతే మీరు ఎంప్లాయ్ ఐడి సంథింగ్ యూజ్ చేస్తున్నారో గ్రూప్ బైలో, అది సెలెక్ట్ క్వైరీలో కూడా యూజ్ చేయండి అని చెప్తున్నాడు వాడు. ఓకే. రన్ చేసిన, మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మొత్తం? 12 గ్రూప్స్ ఉన్నాయి. యా. సో దాని తర్వాత మనం ఏం చేసుకోవచ్చు, మీరు ఎన్ని కాలమ్స్ అయితే అన్ని కాలమ్స్ యూజ్ చేస్తారో ఆ అన్ని కాలమ్స్ కూడా మనకి సెలెక్టర్ ఉండాలి, గ్రూప్లో ఉండాలి. దీని తర్వాత మనకు మేజర్గా ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, దీంతో పాటు మనకి కాంబినేషన్ అన్నమాట, అగ్రిగేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ అగ్రిగేటివ్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు.
ఓకే. గ్రూప్ అగ్రిగేటివ్ బైలో. ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి అవి? సమ్, యావరేజ్, మినిమము, మ్యాక్స్. మాక్సిమము, కౌంట్. సో ఓకే. ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం ఓకే. చేస్తా అంటే ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ నా క్వైరీ ఏందో చెప్తా చూడు. గివ్ మీ ఏ క్వైరీ విచ్ ప్రొవైడ్స్ ఆల్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ విత్ salary less than 10,000. Okay. Show me output for each department. Okay. Each job ID with count. అంటే నాకు ఒక్కొక్క జాబ్ ఐడిలో ఎంతమంది ఉన్నారో చూపించు అని చెప్తున్నా. అప్పుడు ఏం యా. చేయొచ్చు అంటే కౌంట్ ఆఫ్ స్టార్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఓకే. రన్ చేస్తే మీరు చూడండి, ఎస్హెచ్ క్లర్క్లో 20 మెంబర్స్ ఉన్నారు, ఐటీ ప్రోగ్రామ్లో 5 మెంబర్స్ ఉన్నారు. ఓకే. అట్లా లేదు. నేనేమంటున్నా అంటే షో మీ కౌంట్ కాకుండా ఇది తీసేసి లేకపోతే ఇంకో క్వైరీ పెట్టుకుందాం. ఇంకో క్వైరీ ఎట్లా అంటే షో మీ ఈచ్ జాబ్ ఐడి విత్ లెస్ శాలరీ, విత్ మినిమం శాలరీ అని పెట్టుకుందాం. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కౌంట్ ఆఫ్ స్టార్ బదులు వాడే చెప్పేసింది మినిమం ఆఫ్ శాలరీ. శాలరీ అంటే శాలరీ కాలం అనమాట. ఓకే. నేను రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, అంటే ఎస్హెచ్ క్లర్క్లో 2500 మినిమం శాలరీ, యా. ఐటీ ప్రోగ్రామ్లో 4200 మినిమం శాలరీ. అంటే యా. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మినిమం శాలరీ అసలు ఎవరికి ఎంత ఉంది. సో అట్లా మీ క్వశ్చన్ని బట్టి మనకు క్వైరీ డిఫైన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఓకే. మెన్షన్, ఓకే గుర్తొచ్చింది. సో దీన్ని బట్టి మనకి డిఫైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే బ్రో. యా. సో అట్లా. సో ఇది జాబ్ జాబ్ ఐ మీన్ గ్రూప్ బై అనమాట. అంటే మనకి గ్రూప్ బైలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ బైలో ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని కాలమ్స్ కూడా ఇక్కడ చూడండి. నేను అడిషనల్ ఒక కాలమ్ ఇచ్చిన, ఇది రన్ అవ్వదు ఇంకా. ఓ సారీ. ఓకే. ఓకే. సో గ్రూప్ బై మనం మల్టిపుల్ కాలమ్స్ అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ఐడి, ఎంప్లాయీస్. యా. సో మనకి బెటర్ టు ఏవైతే గ్రూపింగ్ చేస్తారో ఆ గ్రూపింగ్ చేసిన కాలమ్స్ అన్ని కూడా సెలెక్ట్ క్వైరీ అంటే సెలెక్ట్ క్వైరీలు ఉండాల్సిన అవసరం లేదు. సో సెలెక్ట్ క్వైరీ ఎందుకంటే సింపుల్, మనకు అవుట్పుట్ చూపించినాయి కదా. బట్ ఏదైతే మేజర్గా మీరు అప్లై చేస్తారో ఆ పర్టికులర్ అట్లీస్ట్ వన్ కాలమ్ అన్నా ఏదైతే మీరు గ్రూపింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆ గ్రూపింగ్ చేసిన కాలమ్స్ అన్ని కూడా ఇలా మెన్షన్ చేయాలి. అంటే నేను గ్రూపింగ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా, బేస్డ్ ఆన్, గ్రూపింగ్ చేసిన కదా. సో బేస్డ్ ఆన్ జాబ్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి అనుకుంటున్నాను. మీరు గ్రూపింగ్ దేని మీద చేద్దాం అనుకుంటున్నారో ఆ గ్రూపింగ్ అన్ని కూడా మనం ఇందులో మెన్షన్ చేయాలి ఇంకా. ఓకే. యా. సో అదొకటి. హ్యావింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అన్నారు కదా. హ్యావింగ్ కి వేర్ కి మీకు డిఫరెన్స్ చెప్తాను ఇప్పుడు. వేర్ అనేది సెలెక్ట్ క్వైరీతో పాటు యూజ్ చేస్తారు ఇప్పుడు. ఓకే. వేర్ అనేది మా జనరల్ వేర్ అనేది ఏంది, ఒక ఫిల్టర్ కండిషన్. ఓకే. కానీ హ్యావింగ్ అనేది గ్రూప్ బైకి ఫిల్టర్ కండిషన్ అన్నమాట. అంటే గ్రూప్ బై వస్తేనే హ్యావింగ్ వస్తుంది. ఓకే. కానీ వేర్ అనేది గ్రూప్ బైతో సంబంధం ఉండదు. సెలెక్ట్ క్వైరీ రాస్తే మనం వేరే వేరే అనేది యూజ్ చేయొచ్చు. సో ఓకే. సింపుల్ చెప్పాలంటే ఇక్కడ వేర్ అనేది
ఇండివిజువల్గా ఈచ్ రోకి అప్లై చేస్తాం అనమాట. అంటే ఏవైతే రోస్ ఉన్నాయో టేబుల్లో, బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్ ఈ వేర్ అనేది యూజ్ చేస్తాం. హ్యావింగ్ అనేది ఓన్లీ నువ్వు గ్రూపింగ్ చేసినప్పుడు, లేదా ఈ అగ్రిగేటివ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తావు కదా, యా. ఆ అగ్రిగేటివ్ ఫంక్షన్స్ని ఇంకొంచెం ఆ, ఇంకొంచెం ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడు, వేర్ హ్యావింగ్ ఈజీ అవుతుంది. స్టార్. ఇప్పుడు ఇందులో నేనేమంటున్నా అంటే, కౌంట్ ఆఫ్ స్టార్ ఉంది కదా, ఈ కౌంట్ ఆఫ్ స్టార్లో నాకు లెస్ దెన్ వన్ ఆర్ ఈక్వల్ టు వన్ ఉన్న అవుట్పుట్స్ మాత్రమే కావాలంటున్నా. కౌంట్ ఆఫ్ ఓకే. స్టార్ ఈక్వల్ టు వన్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ గ్రూప్ బై మీద ఏదైతే నువ్వు చేసినావో దానిపైన నీకు ఒక ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు చూడు, ఇవే వచ్చినాయి కదా. సింపుల్గా చెప్పాలంటే, వేర్ అనేది మీరు కాలం లెవెల్లో చేస్తున్నారు అనమాట. అంటే టేబుల్లో ఉన్న కాలమ్స్ మీద ఆ వాల్యూస్ పెట్టి మీరు కండిషన్ తీసుకొస్తారు. యా. ఈ హ్యావింగ్ అనేది మనం యూజ్ చేసే అగ్రిగేటివ్ ఫంక్షన్స్ మీద ఫిల్టర్ చేయొచ్చు. అంటే వచ్చిన అవుట్పుట్ మీద మళ్ళీ మీరు ఫిల్టర్ చేయగలుగుతారు అట్లా. ఓకే. ఇక్కడ చూడండి, 20 ఉంది, 5 ఉంది, 20 ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు ఈక్వల్ టు, ఇక్కడ అంటే సేమ్ మళ్ళీ ఈక్వల్ టు రాయొచ్చు, లెస్ దెన్ రాయొచ్చు, కంపారిజన్ ఆపరేటర్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. సో నేను ఓపెన్ చేస్తాను, లెస్ దెన్ 6 పెట్టాను, లేకుంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 పెట్టాను. ఇప్పుడు ఏమవ్వాలి, నాకు 1 రావాలి, దాని తర్వాత ఏముంది, 5 రావాలి. యా. చూడండి వచ్చినాయి కదా. యా వచ్చే బ్రో. సో మనకి వేర్ అనేది కాలం లెవెల్లో అంటే డేటా లెవెల్లో అవుతుంది. ఈ హ్యావింగ్ అనేది క్వైరీ లెవెల్లో అంటే నువ్వు రాసిన క్వైరీ మీద ఫిల్టర్ చేస్తావు అట్లా. ఓకే. యా. సో ఇది ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనమాట. అంటే నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే ఇలానే ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే క్వైరీ అనేది సెలెక్ట్ ఫ్రమ్ వేర్ గ్రూప్ బై హ్యావింగ్, తర్వాత ఏమనుకున్నాం మనం, ఆర్డర్ బై. ఇక్కడ యా. ఉంది కదా. ఆర్డర్ బై ఎందుకంటే సార్టింగ్ కోసం. ఓకే. ఆర్డర్ బై అనేది సార్టింగ్. సార్టింగ్ అంటే కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్. అంటే నువ్వు వచ్చిన డేటాని ఎట్లా అరేంజ్ చేసుకోవచ్చు, ఎయిదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్. అంతే కదా. అంటే యా బ్రో. అసెండింగ్ అంటే చిన్న నుంచి పైనుంచి పెద్ద, కిందకి. సారీ. పైనుంచి కింద, అదే అట్లనే అనుకోండి పర్లేదు. సో యా. పైనుంచి కిందకి. యా. డిసెండింగ్ అంటే కింద నుంచి పైకి. యా. సో నేను ఇక్కడ చూడండి, నాకు కొంచెం చిందర వందర ఉంది. అంటే ఒక దగ్గర 5 వచ్చింది, మధ్యలో మళ్ళీ 5 వచ్చింది, మళ్ళీ 1 వచ్చింది. అంటే నాకేమవుతుందంటే క్వైరీ అనేది కరెక్ట్. నేను ఏం చూద్దాం అనుకుంటున్నా అంటే 1 నుంచి 5 చూద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, అసెండింగ్ అని పెట్టుకోవాలి. గ్రూప్ బై కాలం నేను మెన్షన్ చేయాలి. కాలం ఏంటి ఇక్కడ, జాబ్ ఐడి. గ్రూప్ బై కౌంట్ ఆఫ్ స్టార్. జాబ్ ఐడి కూడా పెట్టుకోవచ్చు. గ్రూప్ బై జాబ్ అండర్ స్కోర్ ఐడి అని పెట్టి రన్ చేస్తాం. యాక్చువల్ జాబ్ ఐడి పెడితే అది లోపల ఎగ్జిక్యూట్ అవుతుంది. మేబీ కౌంట్ ఆఫ్ స్టార్ పెట్టుకుంటే ఇక్కడ ఏమైంది, ఫస్ట్ 1 వచ్చినాయి, తర్వాత 5 వచ్చినాయి. ఎందుకంటే నేను ఆ పర్టికులర్ మెన్షన్ చేసిన కాబట్టి. కానీ ఏంటంటే ఈ ఆర్డర్ బై అనేది బై డిఫాల్ట్ అసెండింగ్ తీసేసుకుంటుంది, ఏఎస్సి అని. అంటే మీరు ఇక్కడ ఏఎస్సి అని ఇచ్చినా ఇవ్వకున్నా అది బై డిఫాల్ట్ అనమాట. ఓకే బ్రో. యా. సో లేదు, డిసెండింగ్ కావాలంటే మాత్రం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి, డిఈఎస్సి అని. ఇక్కడ చూడండి, కింద నుంచి పైకి వచ్చింది అంటే
హైయర్ వాల్యూ టు లోయర్ వాల్యూ. యా. తర్వాత కూడా నెక్స్ట్ ఏంది, లిమిట్ అన్నమాట. లిమిట్ అనేది యాక్చువల్ అన్ని డేటాబేసెస్ ఉండదు, కొన్నిట్లో ఉంటుంది. లిమిట్ క్వైరీ ఎందుకంటే, లిమిట్ క్వైరీ అంటే ఇదే ఆర్డర్ అంటే మనము ఈ లిమిట్ అనేది డైరెక్ట్ ఎస్క్యూఎల్ ఫ్రమ్ టేబుల్ తర్వాత కూడా యూజ్ చేయొచ్చు, యా జాయిన్ అంటే తర్వాత మనం కూడా దాన్ని ఎన్ని బట్టి మనం కావాలితే అన్ని తెచ్చుకుంటా, మనకి తెచ్చుకోవడానికి. ఎన్ని కావాలి. యా. అవుట్పుట్లో ఇప్పుడు నాకు 5 కనిపించాలి, నేను ఇది రాసిన, ఇది పెట్టినా అనుకోండి. ఇక్కడ చూడండి, అంటే నాకు ఉన్న అవుట్పుట్ నుంచే నాకు 5 చూపిస్తుంది. యాక్చువల్ అవుట్పుట్ ఇది మొత్తం 9, దాంట్లో నాకు యా. 5 చూపిస్తుంది. ఎందుకంటే నేను ఏం చేసిన, లిమిట్ నాకు 5 అంటే అవుట్పుట్ నాకు 5 వరకే చూపించని చెప్పిన అట్లా. యా ఓకే బ్రో. సో ఇక్కడ ఏందంటే ఆ, మీకు బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఫస్ట్ అది ఫ్రమ్ ఎంప్లాయీస్ తీసుకుంటుంది. తర్వాత ఈ కండిషన్ అప్లై చేసి గ్రూప్ బైంగ్ చేసి హ్యావింగ్ చేసి ఆర్డర్ బై చేసి లిమిట్ చేస్తుంది. ఓకే. తర్వాత కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. మీరు ఏ కాలమ్స్ అయితే ఇచ్చారో ఆ కాలమ్స్ని తీసుకుంటుంది. సో అది ఓకే. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనమాట. యా. సో ఇక్కడ వరకు క్లియర్ కదా, అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఆర్డర్ కవర్ అయిపోయింది. దాంతోపాటు అసలు ఈచ్ కమాండ్ లేకుంటే ఇది ఏం చేస్తుందని మనం తెలుసుకున్నాం. యా. సో మీకు అర్థమైంది కదా, సెలెక్ట్ స్టార్ అంటే ఆల్ కాలమ్స్, లేకుంటే కాలమ్ నేమ్స్ ఫ్రమ్ యా టేబుల్. అర్థమైంది. అర్థమైంది ఫ్రమ్ బ్రో. టేబుల్. సో తర్వాత జాయిన్స్కి వద్దాం మనం. సో వేర్ వేర్లో కండిషన్స్, ఫిల్టర్ కండిషన్ పెట్టుకోవడం. గ్రూప్ యా. బయింగ్లో ఏవైతే మీరు కాలమ్ నేమ్ మీద గ్రూపింగ్ చేద్దాం అనుకుంటున్నారో కాలమ్ నేమ్ పెడతారు. హ్యావింగ్ అంటే గ్రూపింగ్ బైలో కూడా ఇంకేమన్నా ఫిల్టర్ చేయాలి అన్నప్పుడు హ్యావింగ్ దగ్గరికి వెళ్తాం. ఓకే. అదొకటి. తర్వాత వచ్చి ఆర్డర్ బై అంటే సార్టింగ్ చేయడానికి. ఆర్డర్ ఓకే. బై ఎట్లా యూజ్ అవుతుంది అంటే, మనం ఆర్డర్ని మార్చుకోవడానికి. లిమిట్ బై అంటే మీకు ఇన్ జనరల్ అవుట్పుట్లో, ఐ మీన్ డేటాబేస్లో మేబీ 1000, నా దగ్గర 100 కాలమ్స్ ఉన్నాయి. రియల్ టైంలో యా. వచ్చేసి 1000 ఉండొచ్చు, 10,000 కూడా ఉండొచ్చు, అది చెప్పలేము. యా. సో దాన్ని బట్టి మనం ఇది రాసుకుంటాం. సో ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్ కదా. యా. యా క్లియర్. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి ఆ, ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ క్లాసెస్ కవర్ అయిపోయినాయి. సో ఇది అవసరం లేదు. సో అగ్రిగేటివ్ ఫంక్షన్స్ మీద చిన్న టాపిక్ చెప్పుకుందాం అంతే. ఓకే. సో ఇక్కడ నేను యాక్చువల్లీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటా. ఇక్కడ మీరు చూడండి, నేను ఇదంతా రాసిన, ఇందులో ఇది మొత్తం సెలెక్ట్ చేసినప్పుడు ఇది కూడా సెలెక్ట్ అయింది, కానీ యా. అది ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకు? అంటే లైక్. ఎందుకంటే యా చెప్పండి. యాక్చువల్లీ ఇది మనకి ఫార్మాట్ కాదు, ఇది యాక్చువల్ సింటాక్స్లో లేదు. నేను ఇక్కడ మీకు మెన్షన్ చేసిన. సో మనకి 2 ఐఫన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఇలా యా. పెడితే అది ఏం చేస్తుంది ఆ. అంటే దాని తర్వాత ఏది ఉన్నా అది కమెంట్లో కన్సిడర్ చేస్తుంది. యా లైక్ మనం కోడింగ్ చేస్తున్నప్పుడు కూడా టూ కమెంట్స్ పెట్టుకుంటాం కదా బ్రో. కమెంట్స్ పెట్టుకోవచ్చు. ఎయిదర్ యా. ఇలా పెట్టి రాస్తేనేమో సింగిల్ కమెంట్ కోసం, ఇది సింగిల్ లైన్ యా. కమెంట్. సో మల్టీ లైన్ కమెంట్ కోసం ఏం చేస్తామంటే స్లాష్ స్టార్, ఇక్కడ ఇది స్టార్టింగ్, ఎండ్ ఏమో స్టార్ స్లాష్. అంటే దీని ఓకే. మధ్యలో ఎన్ని అన్న పెట్టుకోవచ్చు, ఓకే. మల్టిపుల్ లైన్స్. ఓకే. యా. సో మీరు ఏంటంటే క్వైరీలోనే ఇనిషియల్ సమ్ ఒక డిస్క్రిప్షన్ రాద్దాం అనుకుంటున్నారు మల్టిపుల్ లైన్లు, యా. అప్పుడు ఈ స్లాష్ స్టార్ పెట్టి మల్టిపుల్ లైన్స్ డిస్క్రిప్షన్ మీద ఇచ్చి స్టార్ స్లాష్ పెట్టుకోవచ్చు అట్లా. ఓకే. సో నెక్స్ట్ మీకు అగ్రిగేటివ్ ఫంక్షన్స్ చెప్తా. అగ్రిగేటివ్ ఫంక్షన్స్లో ఇన్ జనరల్గా ఇంకోటి, మనకి మల్టిపుల్ ఎన్ని క్వైరీస్ ఉన్నాయి ఇప్పుడు, ఇది రన్ చేస్తుంది నేను.
సో ఎర్రర్ వచ్చింది ఎందుకంటే ఒక క్వైరీని నేను ఎండ్ చేయకుండా ఇంకో క్వైరీ రన్ నెక్స్ట్. చేస్తున్నా. యా. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఓన్లీ ఈ క్వైరీ సెలెక్ట్ చేసుకొని రన్ చేయొచ్చు. ఇంకోటి, మీరు క్వైరీ ఎండ్ చేయాలనుకోండి, ఈ క్వైరీ ఎండ్ అయిందని డేటాబేస్ తెలియాలంటే సెమికాలన్ పెట్టుకోండి. అంటే ఆ క్వైరీ అక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, మనకి అగ్రిగేటివ్ ఫంక్షన్స్ ఇవన్నీ. సో సింపుల్గా ఇవి ఏంటంటే, ఒక కాలం ఉంది. ఆ కాలమ్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాలం నుంచి మనకి మినిమం మాక్సిమం కావాలి అన్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తా అంటే, సెలెక్ట్ ఒకటి చెప్పిండు అనమాట నాకు, సమ్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఎంతమంది ఎంప్లాయీస్ నాకు అవుట్పుట్ ఇవ్వు అంటున్నాను. ఎంప్లాయీస్ సమ్ కాదు, సారీ, కౌంట్, కౌంట్ ఇవ్వు అంటున్నాను. అప్పుడు మనం సో టోటల్ 107 ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఓకే. సేమ్ అలానే నేనేమంటున్నా అంటే, శాలరీలో లేకుంటే ఒక పని చేద్దాం, కాలం తీసుకుని ఆ కాలం మీద ఎక్స్క్యూట్ చేద్దాం. శాలరీ ఉంది. సో శాలరీలో మినిమమ్ ఆఫ్ శాలరీ ఎంత, 2100. సో మాక్సిమం శాలరీ, హైయెస్ట్ శాలరీ వరకు ఉందో చూద్దాం. హైయెస్ట్ శాలరీ అంటే మాక్సిమం సేమ్ 24,000. సో సేమ్ అలానే యావరేజ్, యావరేజ్ అంటే సమ్ బై సమ్ ఆఫ్ ఆల్ బై కౌంట్ ఆఫ్ ఆల్. సో యా. యావరేజ్ ఆఫ్ శాలరీ, ఆన్ అండ్ యావరేజ్గా ఈచ్ ఎంప్లాయీకి ఎంత శాలరీ వస్తుంది. సో 6,500. దాంతోపాటు సమ్ ఆఫ్ శాలరీ అంటే అసలు మనం అందరు ఎంప్లాయీస్కి ఎంత శాలరీ పే చేస్తున్నాం. సారీ, సో ఓవరాల్ 6,91,000. సో ఇట్లా మనం అగ్రిగేటివ్ ఫంక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలం మీద అప్లై చేసుకోవచ్చు. కౌంట్ అంటే టోటల్ అది కౌంట్ ఇస్తుంది. మినిమం అంటే తక్కువలో తక్కువ, లీస్ట్. మాక్సిమం అంటే హైయెస్ట్. సో యావరేజ్ అంటే మీకు తెలుసు. సో సమ్ అనేది అది. సో ఇవి అగ్రిగేటివ్ ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి ఇన్ జనరల్గా బేసిక్గా నేర్చుకునేటివి. ఓకే, ఇవి అయిపోయినాయి. సో కొంచెం ఓకే, ఇవి అయిపోతే మనం యా ఇవి ఎస్కేల్ కమాండ్స్ నేర్చుకోవాలి. సో ఎస్కేల్ కమాండ్స్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఎస్కేల్ కమాండ్స్లో క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, యా. ఇన్సెట్, అప్డేట్, డిలీట్, మళ్ళీ డీక్యూఎల్ అని ఉంటుంది. ఓకే. డీక్యూఎల్లో ఏముండదు, సింపుల్గా యా, ఇది మీకు కింద తెలిసిందే. ఆల్రెడీ రాశా. సెలెక్ట్, ఓ రాస్తారా. యా. సో డీక్యూఎల్ అంటే సెలెక్ట్, ఓన్లీ సెలెక్ట్ క్వైరీ ఉంటుంది. సెలెక్ట్ క్వైరీ ఎలా రాయాలో అది మనం నేర్చుకున్నాం. సో యా. టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనమాట. ఓకే. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, అంటే ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే డేటాబేస్లో మీరు ఏ క్వైరీ రన్ చేసినా, అంటే ఈ అప్డేట్ క్వైరీస్ కానీ ఈ డిఎంఎల్స్, వాటిని డేటాబేస్లోకి సేవ్ చేయాలంటే కమిట్ అనే ఆప్షన్ ఉంటుంది. కమిట్, రోల్ బ్యాక్. ఇప్పుడు ఏమైందంటే డేటాబేస్లో ఆటో కమిట్స్ వచ్చేసినాయి, అంటే ఆటో సేవ్ అవుతున్నాయి. మనం ఇవి చేయాల్సిన అవసరం లేదు. ఓకే. రోల్ బ్యాక్. ఇంకోటి సేవ్ పాయింట్ అని ఉంటుంది ఒకటి. సేవ్ పాయింట్ ఓకే. అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక సింపుల్ చెప్పాలంటే ఒక ట్రాన్సాక్షన్ చేసినారు, అక్కడ ఒక సేవ్ పాయింట్ పెట్టుకున్నారు అనుకోండి. మీరు రోల్ బ్యాక్ చేసినప్పుడు మొత్తం రోల్ బ్యాక్ అవ్వదు, ఈ సేవ్ పాయింట్ వరకు మాత్రమే రోల్ బ్యాక్ అవుతుంది.
ఓకే. అంటే మేబీ మీరు సమ్ ఇన్సర్ట్ చేసినారు, ఓకే. తర్వాత అప్డేట్ చేసినారు, తర్వాత ఓకే. మీరు ఏం చేస్తారంటే సేవ్ పాయింట్ పెట్టుకున్నారు ఇక్కడ చేసి, యా. మళ్ళీ మీ పని మీరు కమిట్ చేస్తున్నారు. కమిట్ చేసిన తర్వాత ఒకవేళ రోల్ బ్యాక్ చేస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది, అప్డేట్కి వస్తుంది. ఓకే. సో నాకు తెలిసి టీసీఎల్ అంత ఇంపార్టెంట్ కాదు మీకు, కానీ ఇది ఓకే. ఇది కూడా డిసిఎల్ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ చెప్పలేము అంటే నేను చూసిన. సో డెవలపర్స్ ఎట్లా అంటే వాళ్ళు క్వైరీస్ రాసినప్పుడు సమ్ టైమ్స్ ఈ కమిట్ అండ్ రోల్ బ్యాక్ కూడా యూజ్ చేస్తుంటారు. ఆ డిపెండ్స్. ఓకే. జస్ట్ గుడ్ టు నో ఇన్ఫర్మేషన్. గ్రాంట్ అంటే ఏం లేదు బ్రో. గ్రాంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రొవైడింగ్ ది ప్రివిలేజెస్. ఓకే. ప్రివిలేజెస్ అనొచ్చు, ఐదర్ యూ కెన్ సే యాక్సెస్. సేమ్ విత్ ది ఇంకోటి రివోక్ అని ఉంటుంది. రివోక్ అంటే సింపుల్గా రిమూవింగ్ ది ప్రివిలేజెస్ ఆర్ యాక్సెస్. అంటే మీకు ఏదైతే మనకి డేటాబేస్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటిపైన యూజర్స్కి అనమాట. యూజర్ అంటే ఇప్పుడు ఒక డేటాబేస్లో మీరు ఒక్కరే వర్క్ చేయరు, మీతో పాటు చాలా మంది ఉంటారు అనుకో. ఓకే. సో అందరికీ అన్నిటికీ యాక్సెస్ ఇవ్వలేం కదా. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఉంటే ఆ కంపెనీలో ఓన్లీ కొన్ని లిమిటెడ్ రూమ్స్ వరకే మీకు యాక్సెస్ ఇస్తారు, కానీ అన్నిటికీ ఇవ్వరు కదా. యా. యా బ్రో. సో సేమ్ ఇది అలాగే. సో ఓకే. మీకు అన్ని అన్ని టేబుల్స్కి, అన్ని వ్యూస్కి, అన్ని ఆబ్జెక్ట్స్కి యాక్సెస్ ఇవ్వరు అనమాట. లేకుంటే మీరు ఓకే. కూడా ఇచ్చేటప్పుడు యాక్సెస్ ఆ టేబుల్ ఓన్లీ బేస్డ్ ఆన్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ అంటే టీమ్స్ అనుకోండి. ఇంకా కొంతమంది ఓకే. కొన్ని టీమ్స్కో లేకపోతే కొన్ని యూజర్స్కో వాడు ఏం చేస్తాడంటే కొంతమందిని కొన్ని గ్రూప్లా క్రియేట్ చేసి ఇస్తాడు. అవి వాటికి మాత్రం మనం గ్రాంట్ చేస్తాం. ఓకే. సో దాన్ని మనం ఈ డిసిఎల్ అంటారు అనమాట. డిసిఎల్లో గ్రాంట్ రివోక్ ఉంటుంది. అంటే ఒక యా. ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ కి ఎట్లా రాసుకోవచ్చు అంటే సింటాక్స్ అది. ఈ గ్రాంట్ కి సింటాక్స్ గ్రాంట్ ప్రివిలేజ్ నేమ్. ప్రివిలేజ్ నేమ్ అంటే ఏం లేదు ఇక్కడ. ప్రివిలేజ్ నేమ్ ఆన్ ఆబ్జెక్ట్ నేమ్ టు యూజర్. ఇక్కడ మీకు చూపిస్తాను, యూజర్స్ కూడా కనిపిస్తారు మనకి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా యూజర్స్ అండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ గ్రూప్స్, గ్రూప్ రోల్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి, రీడ్ ఆల్ సెట్టింగ్స్, లేకుంటే డేటాబేస్ ఓనర్, ఎగ్జిక్యూట్ సర్వర్ ప్రోగ్రామ్, లేకుంటే ఇది కాదు, సబ్స్క్రిప్షన్స్. జనరల్ అయితే ఇక్కడ చూపించట్లేదు, కానీ యూజర్స్ అంటే ఎవరెవరు ఉన్నారో కూడా చూపించేస్తుంది మనకి ఇక్కడ. యా. ఓకే. ఎంతమంది యూజర్స్ ఉన్నారు. సో ఆ యూజర్స్ నేమ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఓకే. మీకు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేస్తారు. సో నేను యా. ఏం చేస్తాను అంటే ఎగ్జాంపుల్ నాది ఉంది. ఎగ్జాంపుల్ ఇది ఇట్లా రాస్తారు అనమాట. ఇప్పుడు గ్రాంట్ ఓకే. ప్రివిలేజ్ నేమ్ ఆన్ ఆబ్జెక్ట్ నేమ్ టు యూజర్. ఓకే. నేను ఏం చేస్తాను అంటే గ్రాంట్ ప్రివిలేజ్ నేమ్ అంటే ఇక్కడ మనకి గ్రాంట్ సెలెక్ట్ అన్నమాట. అంటే నువ్వు సెలెక్ట్ గ్రాంట్ చేసినావు అనుకో ఏ ఆబ్జెక్ట్ మీద. ఎగ్జాంపుల్ లెట్స్ ఎంప్లాయీస్ టు యూజర్ ఓకే. మణిదీప్. అంటే మణిదీప్ ఈ పర్టికులర్ ఎంప్లాయీ టేబుల్ మీద సెలెక్ట్ అనే క్వైరీ అనే కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. యా. అట్లా నువ్వు అర్థమైంది బ్రో. మల్టిపుల్ పెట్టుకోవచ్చు. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఓకే. అట్లా బేసిక్ పర్మిషన్స్. పర్మిషన్స్. యా. సో ఏమి ఇస్తున్నావు, దేని మీద ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, అంతే. ఓకే. ఓకే. యా బ్రో. సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసి రివోక్ అని వస్తుంది. ఓకే. దీన్ని మనం డిసిఎల్ అంటాం, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే.
సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్, టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, మళ్ళీ డిక్యూఎల్ అంటే క్వైరీ సెలెక్ట్ కంట్రోల్ లాంగ్వేజ్. డిఎంఎల్ చూద్దాం. డిఎంఎల్ ఈజీ ఉంటుంది కాబట్టి మీకు ఈజీ అవుతుంది. యా సో ఇవ్ డిఎం యాక్చువల్లీ మీకు లేట్ అవట్లేదు. చా- అవుతుంది. ఇంకో 10 minutes క్లోజ్ చేద్దాం ఈ యా యా డిఎంఎల్ చెప్పి, మిగతా కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే క్రియేట్ అనేది ఈ డిడిఎల్ కొంచెం టైం పడుతుంది, ఇది కొంచెం తొందరనే అయిపోతుంది. ఓకే. సో సింపుల్ బ్రో. డేటా మ్యానిపులేషన్ కమాండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే టు మ్యానిపులేట్ ది డేటా ఇన్ ది విత్ ఇన్ ది టేబుల్. అంటే ఏదైతే ఒక టేబుల్లో ఉన్న డేటా ఉందో ఆ డేటాని మ్యానిపులేట్ చేయడానికి ఈ డిఎంఎల్ యూజ్ చేస్తాం. అందులో ఏమున్నాయి, ఇన్సర్ట్ కి సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ అంటే మీరు ఎప్పుడైనా రేపు ఫ్యూచర్లో ఇన్సర్ట్ అనేది రాస్తే ఇదే సింటాక్స్ యూజ్ చేయాలి. ఇన్సర్ట్ అంటే ఇదే ఫార్మాట్ యూజ్ చేసుకోవాలి. ఇంటూ టేబుల్ నేమ్, ఏదైతే టేబుల్ ఉంటుందో టేబుల్ నేమ్ ఇస్తారు. సో ఏదైతే కాలం నేమ్స్ ఉంటాయో కాలం నేమ్స్ ఇస్తారు. కాలం నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 1, కామా, కాలం నేమ్ ఎగ్జాంపుల్ 2, కామా, అట్లా ఎన్ని కాలమ్స్ ఉంటాయి. తర్వాత వాల్యూస్, వాల్యూ అన్నమాట. వాల్యూ 1, వాల్యూ 2. అంటే ఇక్కడ మీరు చూడండి. యా సో నేను కాలం 1 ఇచ్చి ఇక్కడ వాల్యూ 1 ఇచ్చాను అనుకోండి, ఈ కాలం 1లోకి ఈ వాల్యూ వెళ్తుంది, కాలం ఓకే. 2కి ఈ వాల్యూ వెళ్తుంది. మీరు సింగిల్గా కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ కాలం ఈక్వల్ టు వాల్యూ. అంటే ఒకవేళ సింగిల్ వాల్యూ ఉంటే ఓకే. మీకు చూపిస్తాను. అంటే ఒక ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ చేసి, సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఒక టేబుల్ ఉంది, ఎంప్లాయీస్ టేబుల్ అనుకోండి. అంటే ఇందులో సంథింగ్, ఓకే ఇది నల్ ఉంది, సాలిడ్ 20 ఐడి ఈక్వల్ టు 100. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నల్ ఉంది. నల్ ఇన్ జనరల్గా మనకి నల్ అంటే అర్థమైందంటే అక్కడ అసలు ఏం వాల్యూ లేదని అర్థం, ఎంటీ. నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫస్ట్ రికార్డ్కి ఈ నల్ ఉన్న వాల్యూలో సమ్ 200 అనే వాల్యూ పెట్టుకుంటాం. ఎట్లా పెడతాం, ఇన్సర్ట్ వినిపిస్తుందా బ్రో? హలో, హలో. యా బ్రో వినిపిస్తుందా? యా యా వినిపిస్తుంది బ్రో. అదే అదే, ఇంటర్నెట్ ఐ మీన్ పవర్ పవర్ కట్ అయింది. ఒక నిమిషం యా స్క్రీన్ యా షేర్ చేసి. యా బ్రో. సో సో ఇక్కడ మీరు చూడండి. సో ఇన్సెట్ ఇంటూ బ్రో అంటున్నా, వాయిస్ బ్రేక్ అయింది. యా యా ఇన్సెట్ ఇంటూ అంటున్నా. ఇన్సెట్ ఇంటూ టేబుల్ నేమ్ అంటే ఇక్కడ మన టేబుల్ నేమ్ ఏంది, ఎంప్లాయీస్. ఓకే. సో తర్వాత వచ్చి నేను ఏ కాలంలో యూజ్ చేస్తున్నా, కమిషన్ అండర్ స్కోర్ పీసీటీ, కమిషన్ అండర్ స్కోర్ పీసీటీ ఈక్వల్ టు 200 అని పెడుతున్నా.
into stable. Okay, commission overlay. Then, ISSION. Okay. Just okay. 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 So very fine. Fine. Set ఉన్నప్పుడు ఎంటైర్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇన్సెట్ నేను ఇది చెప్తాను మీకు తర్వాత. సో యా, ఓకే బ్రో. ఎగ్జాంపుల్, ఓకే, నేను ఇన్సెట్ అనేది ఎంటర్ రికార్డ్ చేయాలి. ఓకే, సింగిల్ వాల్యూ చేయలేను. ఓకే. సో ఎగ్జాంపుల్ చూడండి, అప్డేట్ ఉంది. అప్డేట్ సేమ్ అప్డేట్లో కూడా ఎట్లా అంటే మనకి అప్డేట్ టేబుల్ నేమ్ అనమాట. టేబుల్ నేమ్ తర్వాత ఏమొస్తుంది అంటే సెట్ కాలమ్ నేమ్, మళ్ళీ వస్తే వేర్ కండిషన్ వస్తుంది. వేర్ కండిషన్ ఎందుకంటే మీరు వేర్ కండిషన్ పెట్టుకోలేదు అనుకోండి, ఎయిదర్ ఇన్సర్ట్ ఎయిదర్ అప్డేట్ ఆర్ డిలీట్, అది ఓకే. అన్ని కాలమ్స్కి అప్లై అయిపోతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా వేర్ యా. కండిషన్ పెట్టుకోవాలి. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే. మనం. అప్డేట్కి ఎలా? అప్డేట్ ఎంప్లాయీస్ టేబుల్ అనుకుందాం. సెట్ COMMI SSIN_PCT ఈక్వల్ టు 200. నేను ఇప్పుడు ఇది రన్ చేశాను అనుకోండి, ఈ అన్నిటికి కూడా మనకు 200 అని వస్తుంది. లేదు మనకు ఓన్లీ దానికి కావాలన్నప్పుడు సమ్ కండిషన్ ఏం పెడుతున్నా అంటే నేను వేర్ employees_id ఈక్వల్ టు 100. అంటే ఎక్కడైతే ఎంప్లాయీస్ ఐడీస్ ఈక్వల్ టు 100 అని ఉంటుందో అక్కడ నాకు ఈ ఓకే. కమిషన్ పీటీసీ 200 అప్డేట్ చేయని చెప్తున్నా. ఓకే. 100 పెట్టుకుందాం. ఓకే, కమిషన్ పీటీసీ అనేది వాట్ స్కేల్? ఓకే, 10.20. వెక్టర్ ఓవర్ఫ్లో అంట. ఒక నిమిషంలో ఇది ఎంప్లాయీస్ ఎంప్లాయ్. ప్రాపర్టీస్ డిఫైన్ చేశారు. లెంత్, స్కేల్, ప్రిసిషన్. ఓకే, న్యూమరిక్. మేనేజర్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, ఫైన్. మేనేజర్ ఐడి, మేనేజర్ ఐడి
ఈక్వల్ టు మేబీ 100. యాక్చువల్లీ ఇక్కడ మేనేజర్ ఐడి నల్ ఉంది ఫస్ట్ రికార్డ్కి. సో నేను ఓకే. ఇది రన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, క్వైరీ రిటర్న్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇక్కడ అప్డేట్ ఒక రికార్డ్ అయిందని చూపిస్తుంది, అప్డేట్ 1. యా. ఇక్కడ నేను సో వెళ్ళి మనం. చూస్తే ఇక్కడ మేనేజర్ ఐడి అనేది 100 అనేది అప్డేట్ అయింది. యా. సో ఇదన్నమాట. అంటే ఇన్సర్ట్ డేట్లో మనకి అప్డేట్ కాలం సెట్, అప్డేట్ టేబుల్ నేమ్, సెట్ కాలం నేమ్, వేర్ కండిషన్. ఓకే. సో ఇది క్వైరీ. ఒక్క సేమ్ నిమిషం బ్రో. డిలీట్ కూడా ఆల్మోస్ట్ ఇంతే బ్రో. యాక్చువల్ రేపు నేను కంటిన్యూ చేద్దాము. కొంచెం వేరే క్లాస్ ఉంది. యా, ఓకే బ్రో. సో చెప్పినంత వరకు అయితే మీకు అర్థమైంది కదా. సో నేను యా, ఇది అర్థమైంది బ్రో. పని చేస్తాను. ఈ డాక్యుమెంట్, ఈ క్వైరీస్ నేను ఒక డ్రైవ్లో పెట్టి మీకు షేర్ చేస్తాను. యా, యా. మీకు ఫ్రీ టైంలో కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. యా, 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 యా బ్రో. మళ్ళీ సేమ్ టైం కనెక్ట్ అవుతాం రేపు పొద్దున్న. యా యా, సేమ్ టైం మార్నింగ్ ఏ కరెక్ట్. టైంకి అవైలబుల్ ఉంటారు బ్రో మీరు? సేమ్ ఇదే. ఆ, అంటే మాకు మార్నింగ్. మాకు మార్నింగ్. మీకు మార్నింగ్. యాక్చువల్ నా షిఫ్ట్ వచ్చేసి యా. 9 PM అయిపోతుంది. సో ఆఫ్టర్ 9 PM నేను ఫ్రీగానే ఉంటాను. ఓకే. ఇండియాలోనా బ్రో 9 PM కి? 9 PM ఓకే, IST. షిఫ్ట్ అండి. ఓకే, ఓకే. ఏ టైంకి స్టార్ట్ అవుతుంది బ్రో? నాది 1 to 10 యాక్చువల్లీ. సో 12 to 9 అనుకోండి ఇంకా.